ఎంకిపెల్లి సుబ్బిచావుకొచ్చిందని సిగరెట్ల సెగ భీమా సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సిగరెట్లపై ప్రభుత్వ కొత్త ఎక్సైజ్ ట్యాక్సులు ప్రభుత్వ బీమా సంస్థలను భారీ నష్టానికి గురిచేశాయి. అసలు సిగరెట్లకు బీమా సంస్థలకు సంబంధమేంటి? సిగరెట్లపై సుంకాలు పెంచితే వాటి రేట్లు పెరిగి ధూమపాన ప్రియులు బాధపడాలి గాని దానివల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు వచ్చిన నష్టమేంటి? సిగరెట్ల రేట్లకు ఇన్సూరెన్స్ కంపెనీల లాభాలకు లింక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సిగరెట్లపై కొత్త ఎక్సైజ్ సుంకం వల్ల బీమా సంస్థలకు భారీ సెగ తగిలింది. సిగరెట్లపై ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ సుంకం భారీగా పెంచడంతో గత 2 రోజుల్లో ఐటీసీ షేర్లు 14% పడిపోయాయి. దీంతో ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారీగా నష్టపోయింది. ఐటీసీ షేర్లలో భారీ అమ్మకాల కారణంగా ఎల్ఐసి వంటి ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థలు 13,740 కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క ఎల్ఐసి 11,468 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. డిసెంబర్ 31 ముగింపు స్థాయిలో 80,028 కోట్ల నుండి రికార్డు స్థాయిలో టోటల్ వాల్యూలు 68,560 కోట్లకు చేరింది. అలాగే ఐటీసీ అమ్మకం కారణంగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేవలం 2 రోజుల్లోనే దాదాపు 1,254 కోట్లు, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ 1,018 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఆర్థిక సంవత్సరం జూలై సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి ఐటీసీ వాటాదారుల సంఖ్య డేటా ప్రకారం కంపెనీలో 100% వాటాను పబ్లిక్ వాటాదారులు కలిగి ఉన్నాయి. ఐటీసీలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 15.86% వాటాను కలిగి ఉండగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1.73% వాటాను, ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 1.4% వాటాను కలిగి ఉన్నాయి. జనవరి 2న ఐటీసీ షేర్లు 5% తగ్గి 52 వారాల కనిష్ట స్థాయి 345.25కి చేరాయి. 2025లో కేవలం 2 ట్రేడింగ్ రోజుల్లోనే ఈ స్టాక్ 14% పైగా కుప్పకూలాయి. ఈ భారీ అమ్మకాల వల్ల కేవలం 2 రోజుల్లోనే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నుండి 72,000 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఇది దాదాపు 4,38,639 కోట్ల వద్ద ఉంది. జనవరి 2న 4% నష్టంతో 350.10 వద్ద ముగిసింది. గత 5 రోజుల్లో ఈ స్టాక్ 13% పైగా పడిపోయింది. గత 6 నెలల్లో 15% పైగా నష్టపోయింది. అయితే ఎల్ఐసి షేర్లు ముగింపులో దాదాపు 1% పెరిగి 861 రూపాయల వద్ద, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు సెషన్లో 380 రూపాయల వద్ద స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.